శ్రీగురుభ్యో నమః. 6వ అధ్యాయం 47వ శ్లోకం. ఈ శ్లోకము యోగులందరిలోనూ శ్రేష్ఠుడు ఎవరో నిర్ణయించే పరమ రహస్యం ఈ శ్లోకంలో ఉంది. ఓం యోగినామపి సర్వేషాం మద్గతే న అంతరాత్మనః శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమతః. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాం. యోగినాం యోగులందరిలో, అపి కూడా, సర్వేషాం అందరికంటే, మద్గతేన నాయందే లగ్నమైన, అంతరాత్మన అంతరాత్మ కలవాడై, శ్రద్ధావాన్ శ్రద్ధ కలిగిన వాడై, భజతే భజించునో, యహ ఎవడైతే, మాం నన్ను, స అతడు, మే నా అభిప్రాయం ప్రకారం, యుక్తతమః శ్రేష్ఠుడైన, యోగి, మతః భావించబడుతున్నాడు. పరమాత్మ ఏమంటున్నాడంటే, తపస్సు చేసేవారు, జ్ఞానము సంపాదించిన వారు, కర్మలు చేసే వారి కంటే యోగి ఉత్తముడు అని చెప్పిన తర్వాత, ఆ యోగులందరిలో పరమాత్మ యందే మనస్సు నిలిపి నిరంతరం పరమాత్మను శ్రద్ధతో ధ్యానించేవాడు ఆ యోగులందరికంటే, యుక్తులందరికంటే ఉత్తముడు. ప్రపంచంలో అందరికంటే యోగులు ఉత్తములని క్రిందటి శ్లోకంలో చెప్పబడింది కదా. ఆ యోగులలో ఎవరు సర్వజ్ఞుడు అనేది ఇక్కడ తెలియపబడుతుంది. అత్యంత శ్రద్ధ కలిగి అంతరాత్మయందే మనసును నిలిపి పరమాత్మను ధ్యానించువాడు యోగులలో సర్వోత్తముడని పరమాత్మ ఉపదేశించారు. శ్రీకృష్ణ పరమాత్మ చరాచర ప్రాణి కోట్ల హృదయాంతరాలయందు వెలుగొందు సాక్షాత్ పరమాత్మయే కనుక, మద్గతే నా అంతరాత్మనః నా యందు మనసును నిలుపు అన్నారు. యోగులందరిలోనూ అని చెప్పినందువలన కర్మయోగము కానీ, ధ్యానయోగము కానీ, జ్ఞానయోగము కానీ దేనిని ఆచరించిన వారైనా వారి మార్గమునందు భక్తిని జోడించినప్పుడే చక్కని ఫలితములు ఇయ్యగలవు. ఏ విత్తనమైనా నీటిలో తడిసినప్పుడే కదా మొలకెత్తేది. అట్లే భక్తి అనే నీటిలో కలిసినప్పుడే ఏ మార్గమైనా బాగా ఫలితం ఇస్తుంది. భగవంతుని అనుగ్రహం లేనిది ఏది జరగదు, ఏ విజయము రాదు. కాబట్టి మహనీయులందరూ ఏ మార్గం అనుసరించినా కానీ భక్తిని మాత్రం తప్పక ఆశ్రయిస్తారు. భగవద్గీతలో దాదాపు ప్రతి అధ్యాయంలో ఎక్కడో ఒక చోట ఈ భక్తి గురించి పరమాత్మ నొక్కి చెబుతూనే ఉన్నాడు. ఇది ఈ అధ్యాయంలో చివరి శ్లోకం. ఈ అధ్యాయం యొక్క సారమంతా ఇందులో ఇమిడ్చాడు. సకల యోగులలోకెల్లా నా యందు మనసు నిలిపినవాడు, ఎల్లప్పుడూ నన్ను తలచుకునేవాడు, నన్ను మననం చేసేవాడు, శ్రద్ధతో భక్తితో భజించేవాడు, శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్త తమోమతః అట్టివాడు యుక్తులలో ఉత్తముడు అని నా అభిప్రాయము. అంటే ఎవరంటే తనకు ఇష్టమో ఈ శ్లోకంలో పరమాత్మ తెలియజేశాడు. పరమాత్మను ముందు సగుణోపాసన చేసి, అంటే విగ్రహ రూపంలో పూజించి, తర్వాత నిర్గుణోపాసనలోనికి వెళ్ళి ధ్యానయోగం ద్వారా మనస్సును ఆత్మయందు నిలపాలి. అప్పుడే ఆత్మదర్శనం అవుతుంది. అంతర్లీనంగా నిరంతరం నా యందు భక్తి కలిగి ఉండు అని చెబుతున్నాడు పరమాత్మ. చేసేది పూజ అయినా, తపస్సు అయినా, ధ్యానమైనా, యజ్ఞయాగాదులు, వ్రతాలు, క్రతువులు అయినా ఏది చేసినా నా యందు భక్తితో శ్రద్ధతో చేయి. వాటి ఫలితాలు నాకు అర్పించు. మనసుని నిర్మలంగా ఉంచుకో, నిశ్చింతగా ఉండు. ఇదే పరమాత్మ బోధ. మానవులు అన్నీ చేస్తారు కానీ భక్తి శ్రద్ధ అనేవి మైనస్గా ఉంటాయి. ఈ రెండు తప్ప అన్నీ ఉంటాయి. ఈ బోధలో చెప్పిన విషయాలను, అంటే భక్తి శ్రద్ధతో ఎవరైతే చేస్తారో వాడే యోగులలో ఉత్తముడు. ఇతి మే మతిః, ఇది నా అభిప్రాయం అని శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెబుతున్నాడు. కాబట్టి భగవంతుణ్ణి మన గుండెల్లో నింపుకొని జీవించడమే శ్రేష్టమైన మార్గం. పరమాత్మ స్వయంగా చెప్పినప్పుడు మనము వాటిని పాటించక తప్పదు. కాబట్టి మనందరము పైన చెప్పిన లక్షణాలను పాటించి భగవంతుని కృపకు పాత్రులు అవుదాము. ఇలా భగవంతుని కృపకు పాత్రులైన వారు
పురాణాలలో ఎవరైనా ఉన్నారా అనేసి చూసుకుంటే అంబరీషుడు. ఈ శ్లోకానికి నిలువెత్తు నిదర్శనం అంబరీష మహారాజు. సాధారణంగా యోగులు అంటే అడవులకు వెళ్ళి తపస్సు చేసేవారు అనుకుంటాం. కానీ అంబరీషుడు రాజ్యపాలన చేస్తూనే మద్గతే నా అంతరాత్మనః అంటే మనస్సును పరమాత్మ యందు ఉంచడం ఎలాగో నిరూపించాడు. అంబరీషుడు విష్ణు భక్తుడు. ఆయన తన మనస్సును కృష్ణుని పాద పద్మాలపై, వాక్కును అంటే మాటలను భగవంతుని గానంపై, గుణాలపై, చేతలను భగవంతుని ఆలయ సేవలో నిమగ్నం చేసేవాడు. ఒకసారి ఆయన ఏకాదశి వ్రతం ముగించి ద్వాదశి గడియల్లో భోజనం చేయబోతుండగా దుర్వాస మహాముని వస్తాడు. దుర్వాసుడు నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి ఆలస్యం అవ్వడంతో ద్వాదశి సమయం మించిపోకూడదని అంబరీషుడు తులసి తీర్థం తీసుకుంటాడు. దానికి కోపించిన దుర్వాసుడు అంబరీషుడిని చంపబోతాడు. కానీ భగవంతునిపై అంతరాత్మను లగ్నం చేసిన అంబరీషుని కాపాడడానికి సుదర్శన చక్రం వచ్చి దుర్వాసుడిని వెంటాడుతుంది. చివరకు దుర్వాసుడు విష్ణువుని శరణు వేడగా, నేను నా భక్తులకు దాసుడిని, నీవు అంబరీషుడినే శరణు వేడాలి అని శ్రీహరి చెబుతాడు. ఇక్కడ అంబరీషుడు అడవిలో ధ్యానం చేయలేదు. కేవలం శ్రద్ధతో భగవంతుణ్ణి సేవించడం వలన అష్టాంగ యోగుల కంటే గొప్పవాడయ్యాడు. హరి ఓం తస్సత్.